ప్రభువుని ఆరాధించపూర్వము దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయం. మన ప్రభువుని ఆరాధించపూర్వము దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెషయా 40:12 చదవండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశము కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాతలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూలిక చేత కొండలను తూచిన వాడెవడు? మనం గమనించామంటే దేవుడు అన్నిటికి కూడా కొలతలు పెట్టాడు. కనుక గమనించాను, దేవుడు అన్నిటికీ ఏమిచ్చాడు? కొలతలు. కాబట్టి జలమును కూడా దేవుడు కొలుస్తున్నాడంట. నీటిని సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని ఏ సైంటిస్ట్ కూడా కొలవలేరు. డ్యాముల్లో ఉన్నటువంటి నీటిని కొలుస్తారు. క్యూసెక్యులర్లు పలానా డ్యాములో ఇంత క్యూసెక్యుల వరద నీరు వచ్చిందని చెప్పేసి డ్యాముల్లో ఉన్న నీటి కొలతలు ఉన్నాయి కనుక శాస్త్రవేత్తలే. కానీ ఇప్పుడు సముద్రాల్లో నీటిని కొలవాలంటే అది అసాధ్యమైంది. కానీ దేవుడు ఏం చేశాడంటే వాటికి కూడా దేవుడు అడిగితే ప్రభు సముద్రాలు ఎంత నీరు ఉందంటే ఆయన వాటి కొలత చెప్తాడంట. తర్వాత రెండవ లైన్ చూడండి. జానతో ఆకాశమును చూచిన వాడు ఎవడు? కాబట్టి ఆకాశానికి కూడా ఆకాశ వైశాల్యం కనుక ఆకాశ వైశాల్యం ఎంత కనుక ఆకాశం యొక్క చివరి కొన ఎక్కడంటే శాస్త్రవేత్తలు ఇంకా మనం కనుక్కోలేదంటారు. ఎందుకంటే దాని చివరి కొన ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు ఆకాశ వైశాల్యం కూడా చేశాడు, ఆయన కొలిచాడు. అంత మాత్రమే కాదు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? కనుక ఇంతకుముందు కూడా చెప్పాను, భూమి అంతా కూడా 29% ఉంది. 100%లో 71% అంతా నీరే. కనుక మన ముందు ఎంత 29% భూమి మీద మనిషి ఉన్నాడు. అది 29% అటువంటి భూమి అంతటి కూడా దేవుడు ఒక పాత్రలో పెట్టాడంటే ఆ యొక్క మన్నుకు కూడా ఒక కొలత ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత త్రాసుతో పర్వతములను తూచిన వాడు ఎవడు? కనుక పర్వతాలను కనుక ఎత్తైనటువంటి పర్వతాలు తూయటం అంటే ఆంధ్ర భాష తెలంగాణ భాషలో జోగటం. కనుక పర్వతాలను జోగటం అంటే దానికి కూడా ఎన్ని కేజీలు ఉన్నాయి పర్వతాలని దానికి కూడా ఒక లెక్క ఉందండి, కొలత. ఇంకేమంటాడు? తూలిక చేత కొండలను తూచిన వాడు ఎవడు? కాబట్టి కొండలకు కూడా ఒక లెక్క ఉంది. కనుక ఈ కొండ ఎన్ని కేజీలు ఉంటుందంటే ఏ శాస్త్రవేత్త చెప్పలేడు. కానీ పోనీ కొండల మొత్తం ఎన్ని ఉన్నాయంటే కూడా చెప్పలేదు. కనుక అంటే ఈ 5 విషయాల్లో కూడా మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు సృష్టికర్త అని అర్థమవుతుంది. చెప్పండి, దేవుడు ఎవరంట? సృష్టికర్త. కాబట్టి ఆయనకి నీటికి కొలతలు ఉన్నాయి, ఆకాశ వైశాల్యానికి కొలత ఉంది, మన్నుకి భూమిలో ఉన్న మన్నంతటికి మట్టి అంత కొలత ఉంది, పర్వతాలకు కొలత ఉంది, కొండలకు కొలత ఉంది. ఇంకా మనం చూసామంటే కీర్తన 147వ కీర్తన చూడండి. 147వ కీర్తన 4వ వచనం మనం చూసామంటే కీర్తన 147 4వ వచనము అందరం కలిసి చదువుదాం. 147వ కీర్తన 4వ వచనము అందరం కలిసి చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించినాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. కానీ ఇప్పుడు మరొక సంగతి, 6వ సంగతి ఏంటంటే నక్షత్రాలు సంఖ్య చేశాడు దేవుడు నియమించాడు. కనుకంటే ఖగోళ శాస్త్రజ్ఞులు అడగాలి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళు ఏమంటారు? ఇంకా మాకు తిక్కబడుతుంది, కొత్త నక్షత్రాలు మేము కనుగొన్నాం అని పేపర్లో వస్తూనే ఉంటుంది. అంటే నక్షత్రాల సంఖ్య ఎంత ఉందో కూడా శాస్త్రవేత్తలకు తెలియదు. కానీ దేవుడు ఏమంటాడంటే నేను నక్షత్రాల సంఖ్యను నేను నియమించాను. అంటే అర్థం ఏంటి? దేవుడు నక్షత్రాలు ఇన్ని అని లెక్క పెట్టాడు. కాబట్టి ఎన్ని నక్షత్రాలు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మానవుడు తెలియలేదు. అబ్రహమా అని బయట తీసుకొచ్చి చూడు ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు, 1 2 3 ప్రభా లెక్క పెట్టలేనయ్యా, అంత విస్తరం చేత నీ సంతానం అన్నాడు. కారణం ఏంటంటే మనుషులు శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాలు కూడా లెక్క పెట్టలేరు. అంటే ఇది కూడా మనకి ఏం అర్థం అవుతుందంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఇంకా మాట చెప్పాలంటే కింద అదే వచ్చిన రాయబడింది 5వ వచనం కూడా, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక జ్ఞానం అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి ఉదయకాలం దేవుని ఎందుకు ఆరాధించాలంటే దేవుడు ఏదో మనకు మేలు చేసినందుకు కాదు, కనుక అసలు దేవుని సృష్టిని చూసినప్పుడు, కనుక దేవుని కార్యాలు చూసినప్పుడు కనుక దేవుని ఆరాధించాలి. కనుక
మనకు మేలు చేసినందుకు కాదు, అసలు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహామహుడో, ఎంత ఉన్నతుడు చూసినప్పుడు ఆకాశాన్ని చూడు, ఆ కొండలను చూడు, ఆ పర్వతాలను చూడు, ఆ సముద్రాలను చూడు, ఆ నక్షత్రాలను చూడు. కనుక అవన్నీ కూడా దేని చేస్తాను, దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. చూడండి కీర్తన 19వ కీర్తన. అందుకే అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయంట. కీర్తన 19వ కీర్తన మొదటి 2 వచనాలు. 19వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగులు బోధ చేయుచున్నది, రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అటు ఆకాశాలు కూడా దేవుని మహిమను ఏం చేస్తున్నాయంట, వివరిస్తూ ఉన్నాయి. అందుకే 8వ కీర్తనలో కూడా ఏమంటాడు, 8వ కీర్తన మొదటి వచనం, 8వ కీర్తన మొదటి వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనబరచువాడ, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కాబట్టి ఈ వచనాలన్నిటి బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. అంటే జ్ఞానముతో ఆయనతో సమానమైన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి నక్షత్రాలు కానీ, ఆకాశము కానీ, కనుక సముద్రాలు కానీ, పర్వతాలు కానీ, కనుక కొండలు కానీ, కనుక ఇవన్నీ మనం చూసినప్పుడు ఈయన అనంత జ్ఞానియగు దేవుడు. కానీ అందుకే ఆ దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన సృష్టిని బట్టి, ఆయన అనంత జ్ఞానాన్ని బట్టి. అందుకే హన్న ఏమంటది, మొదటి సమూయేలు గ్రంథంలో హన్న అదే మాట ఎత్తి ఆయన దేవుని విజ్ఞాపన చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మనం గమనించామంటే, మొదటి సమూయేలు 2వ అధ్యాయం చూడండి 3వ వచనం. మొదటి సమూయేలు 2:3, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన కీళ్లను పరీక్షించువాడు చాలు. కాబట్టి ఎందుకు మన దేవుని ఆరాధించాలంటే ఉదయకాలము మన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. కాబట్టి ఈ అనంత జ్ఞానముల దేవుడు మన విషయంలో చేస్తున్నటువంటి కొన్ని కార్యాలు, ఒక 5 సంగతులు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేస్తాం. అనంత జ్ఞాని దేవుడిగా మనకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు మొట్టమొదటి మన కోసమైనా నిర్మించాడు. ఎందుకంటే ఈ యొక్క భూగోళం మానవునికి అవసరం కాబట్టి. అందుకే యెషయా గ్రంథంలో ఆ మాట అంటాడు. చూడండి, యెషయా గ్రంథము మానవునికి నివాస యోగ్యమైన భూగోళం అంటాడు. ఆ మాట చదువుదాము. చూడండి, యెషయా గ్రంథం మానవులకు నివాస యోగ్యమైన భూగోళాన్ని ఆయన కలుగు చేశాడు. కాబట్టి మనం నివసించడానికి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు సృజించిన తర్వాత మనం నిర్మించినట్టుగా మనం చూస్తాం. మనం గమనించామంటే యెషయా గ్రంథము మరి ఆయన మానవ నివాస యోగ్యమైన భూగోళం అంట. యోబు గ్రంథం అనుకుంటాను, ఒక్క నిమిషం. యోబు గ్రంథం మానవునికి నివాస యోగ్యంగా ఉండటానికి ఇవన్నీ కూడా దేవుడు ముందే చేశాడు. మానవ మనుగడకు ఇవన్నీ అవసరం కాబట్టి దేవుడు ఇవన్నీ నిర్మించాడు, ఇవన్నీ సృజించినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడుతుందంటే యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయము చూడండి 12వ వచనం. యోబు గ్రంథం 37:12 అందరూ చదువుతాం. యోబు గ్రంథం 37:12 చదవండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద చాలు. అందరు చెప్పండి, నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద. కాబట్టి ఈ భూగోళం ఎడచేశాడు దేవుడు నరులకి నివాస యోగ్యంగా. నివసించాలంటే ఇక్కడ ఆక్సిజన్ కావాలి, నీళ్లు కావాలి. కనుక ఇవన్నీ దేవుడు సృజించిన తర్వాత సృష్టించాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు భూమి మీద సరిపోక చంద్రమండలం మీద కూడా పోతున్నాడు. అక్కడ కూడా ప్లాట్లు వేయాలని. ఇప్పుడు వెళ్ళింది ఒక ఆమె, ఏం పేరు ఆమె పేరు, సునీత విలియమ్స్. పాపం అక్కడే చిక్కుని పోయింది, ఇంకా రాలేదు. కనుక వచ్చిందా, ఇంకా రాలేదు. కనుక ఎందుకంటే అక్కడ కూడా పరిశోధన చేస్తున్నారు. అక్కడ కూడా నీళ్లు ఉన్నాయేమో, కాబట్టి అక్కడ కూడా ప్లాట్లు వేయాలి, అక్కడ కూడా ప్లాట్లు వేసి అమ్మాలని చెప్పేసి మానవుని యొక్క జ్ఞానం ఎక్కువైపోయిందంటే ఇప్పుడు ఆకాశంలో ఉన్నట్టు అంతరిక్షాన్ని కూడా చేరుతున్నాడు. అక్కడ కూడా ప్లాట్లు వేయాలని. అది నివాస యోగ్యము కాదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే మనుషులకి నివాస యోగ్యం ఏంది
భూగోళం, భూమి మీద కావాల్సిన నీరు, ఆక్సిజన్ అన్ని కూడా పెట్టాడు. ఇది కాదని వెళ్తే అట్లా చిక్కుని ప్రాణాలు పోగొట్టుకోవటమే. కాబట్టి ఈ ఉదయకాలం మొదటి తలంపు ఏంటంటే, దేవుడు అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఆయన ఈ అనంత జ్ఞానంలో సమస్తాన్ని కూడా మానవ మనుగడకు అన్ని కూడా నిర్మించాడు. ఈ భూగోళం మీద మానవ మనుగడకు కావాల్సిన అన్ని కూడా సృష్టించాడు. కాబట్టి అవన్నీ చూసినప్పుడు కూడా నిజంగా ఆయన జ్ఞానం ఎంత గొప్పది. అందుకే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. మరి ఈ యొక్క అనంత జ్ఞానం దేవుడిగా మన జీవితాలు ఎలాంటి కార్యాలు చేశాడు, ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొట్టమొదటిది, ఆయన మన విషయంలో ప్రతిదానికి లెక్కలు కట్టాడు. ప్రతిదానికి లెక్కలు కట్టి లెక్కల ప్రకారమే సమస్తాన్ని సృష్టించాడు. ఆ రీతిగా మన విషయంలో కూడా ప్రతిదానికి లెక్క ఉంది. చూడండి, మొదటిది 139వ కీర్తన. మొదటి సంగతి 139వ కీర్తన. కీర్తన 139 16వ వచనం. కీర్తన 139 16వ వచనంలో మొట్టమొదటి సంగతి, దేవుడు మనల్ని కూడా లెక్కిస్తున్నాడు. 139వ కీర్తన 16వ వచనం చదువుదాము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపని దినములు ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మనం పిండముగా ఉన్నప్పుడే దేవుని యొక్క కన్నులు మనం చూసినవి. మనం నియమించిన దినం ఒకటైనా కాక మునిపే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములు ఆయన అంట. అంటే దీని అర్థం ఏంటంటే, మనకు ఎంతకాలం బతకాలి అని దేవుడు లెక్క కూడా కట్టాడు. ప్రతి మనిషి కూడా ఇతను ఎంతకాలం బతకాలి అని లెక్క కట్టాడు. కానీ ఆ లెక్క ఎప్పుడు కట్టాడంట? మనము పిండముగా ఉన్నప్పుడే. కాబట్టి పిండం ఉన్నప్పుడే, కనుక పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిర్ణయించాడు. అందుకే ఇంతకాలం నేను బతకాలి, ఇంతకాలం నేను బతకాలని. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఉంచడంట. యోబు గ్రంథం 14వ అధ్యాయము. యోబు గ్రంథం 14వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం అదే మాట అంటాడు. యోబు గ్రంథములో యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. యోబు 14:5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాల వహి పరిమాణం నీ వారికి నియమించి ఉన్నా. నరుల ఆయుష్కాలానికి ఏముందని పరిమితి ఉందంట. వారి నెలల సంఖ్య, కాబట్టి ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ సమయంలో చనిపోవాలని కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. కాబట్టి అంటే ఆయన ప్రతి మానవుని జీవితానికి ఏం కట్టాడు చెప్పండి? లెక్క కట్టాడు. ఎంతకాలం బతకాలి లెక్క కట్టాడు. అందుకే 92వ కీర్తనలో భక్తుడు అంటాడు, కీర్తన 92 మోషే కీర్తన అనుకుంటాను 92 ఏమంటాడు? 90వ కీర్తన మోషే కీర్తన మనం చూసామంటే కీర్తన 90:12 చూడండి. 90వ కీర్తన 12వ వచనం కూడా చదువుదాం. 12 మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే, మన దేవుడు మన దినములను ముందే లెక్కించాడు. అంటే ఇది మనకేం అర్థం అవుతుందంటే, ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. అందరూ చెప్పండి, ఏంటంటే ఈయన మన సృష్టికర్త. కాబట్టి మనం ఎంతకాలం ఉండాలి అనేది ముందుగానే ఆయన నిర్ణయించాడు. కాబట్టి అందుకే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడుగా ఆయన అనంత జ్ఞానములో ప్రతి మనిషిని ఆయన నిర్మించాడు. మొదటి రాజులు 8వ అధ్యాయం 39లో రాయబడింది, ప్రతి మనిషి యొక్క హృదయం ఆయన ఎరుగునని రాయబడింది. కాబట్టి అందరూ ఆయన సృష్టించాడు. కాబట్టి మనకేం అర్థం అవుతుందంటే, మొట్టమొదటి సంగతి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మన దినాలు లెక్కించాడంటే ఆయన మన సృష్టికర్త. కాబట్టి ఉదయకాలం ప్రభా, నువ్వు నా నిర్మాణకుడు, నా రూపకుడు, నా సృష్టికర్త కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆయనే మనల్ని పుట్టించాడు. 100వ కీర్తన రాయబడింది కదా, ఆయనే మనలను పుట్టించాడు. కాబట్టి ఆయన చేత నిర్మించబడిన వారు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మొదటి హేతు ఏంటంటే, ఆయన మనందరి నిర్మాణకుడు, మన సృష్టికర్త, తన సొంత చేతులతో మనం నిర్మించుకున్నాడు. కాబట్టి మన నిర్మాణకుడు, మన సృష్టికర్త అయినందుకు కానీ మన దేవుణ్ణి స్తుతించాలి. కనుక మొట్టమొదటిది ఆయన అనంత జ్ఞానంలో మనకు కావలసిన సమస్తాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మనల్ని నిర్మించాడు, మనకు లెక్క కూడా పెట్టాడు, ఎంతకాలం ఉండాలని లెక్క కూడా పెట్టాడు. కాబట్టి ఆయన బట్టి ఆయన సృష్టికర్త దేవుడు కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుని, ప్రభా నా దినాలు లెక్కించావు, నేను పిండముగా ఉన్నప్పుడే నన్ను చూసావు, నన్ను ఏర్పరచుకున్నావు, కనుక నా సృష్టికర్త నా రూపకుడు వాటి మీకు స్తోత్రం అని చెప్పిన దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొదటి విషయం. దేవుడు సృష్టించిన తర్వాత మనల్ని భద్రపరిచే విషయంలో, కాపాడే విషయం కూడా లెక్కలు పెట్టాడు. చూడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ప్రతి మనిషిని దేవుడు నిర్మించిన తర్వాత
అతనికి కాపుదల భద్రత ఎలాగిస్తున్నాడంటే చూడండి, నిర్మించిన ప్రతి వ్యక్తి విషయంలో కూడా దేవుడు ఎంత భద్రత, ఎంత ప్రొటెక్షన్ ఉందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం 30వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఇది రెండవ సంగతి, చదవండి 10:30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి. రెండవదిగా ఏమి లెక్కించాడంటే ఆయన మొదటి దేవుడు లెక్కించాడు, మన దినాలు లెక్కించాడు, మన దినములు కనుక ఎంతకాలం లెక్కించాడు అంటే మనం నిర్మించాడు ఆయన. రెండవదిగా మన తల వెంట్రుకలు లెక్కించాడంట. చూడండి, తల వెంట్రుకలు లెక్క పెడతారా? ఇసుక లెక్క పెడతారు ఎవరన్నా? నక్షత్రాలు లెక్క పెడతారా? కొన్నిసార్లు తల వెంట్రుకలు మనల్ని ఎవరు లెక్క పెట్టలేరు. కొన్నిసార్లు తల వెంట్రుకలు పోతా ఉంటే అమ్మ నా జుట్టు పోతుంది అనుకుంటున్నా, కానీ ఈ వాక్యం ఏముంటుంది? ఒక తల వెంట్రుక పోవాలన్నా కూడా ఎవరు ఆజ్ఞాపించాలంట? చూసారు అంటే కొన్నిసార్లు తల వెంట్రుక మనకు లెక్క ఉండదు కనుక, అంటే అంత చిన్నగా ఈజీగా తీసేస్తాం. తల వెంట్రుకలకి అంత లెగ్గెట్టాడంటే దేవుడు. మనం ఎంత విలువైన వారం దేవునికి, ఎంత ప్రశస్తమైన వారం. దేవుడు అంటాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి కాబట్టి అందుకే మీరు భయపడవద్దు. కనుక తల వెంట్రుకలు లెక్కించాడంటే తల వెంట్రుకని మనం లెక్క పెట్టమే, కానీ పోయేటువంటి పట్టించుకోమే. అలాంటిది తల వెంట్రుకలు దేవుడు లెక్క పెట్టాడంటే ఇంకా మనం ఎంత ప్రశస్తమైన వారం అంటే అదేం తెలియజేస్తా ఉన్నది, దేవుడు తన ప్రజల విషయంలో ఎంత భద్రత కల్పిస్తున్నాడు. చూడండి, మీ తల వెంట్రుక కూడా ఆజ్ఞ లేకుండా ఒక్కటి కూడా రాలదు అంటే దేవుని యొక్క ఆజ్ఞ. కానీ అంటే దేవుని యొక్క భద్రతని తెలియజేస్తా ఉంది, దేవుని యొక్క కాపుదల మనకు తెలియజేస్తా ఉంది. కానీ ప్రభా మీరు ఎంత కాపుదల కలిగినటువంటి వాడు, ఎంత భద్రత కలిగినటువంటి వాడు నా విషయంలో. కాబట్టి నన్ను సృష్టించడమే కాదు కనుక నా తల వెంట్రుకలన్నీ లెక్కించావంటే నా విషయంలో కలిగిన భద్రతను బట్టి మీకు స్తోత్రాలు. అందుకే ఇశ్రాయేలు కాపాడేవాడు కునికాడు నిద్రపోడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. రెండవదిగా తల వెంట్రుకలే పోకుండా కాపాడుతున్నాడంటే ఆ ఆజ్ఞాపించి లెక్కించాడంటే మనం ఎంత ప్రశస్తమైన వారు. అందుకే అంటాడు కదా మీరు పక్షుల కంటే, కింద వచ్చాలు అంటాడు కదా మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠులు. కనుక వాటిలో ఆత్మ లేదు కనుక వాటికంటే ఎంతో శ్రేష్ఠులు కదా. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రభు నా దినాలు లెక్కించావు, రెండవదిగా నా తల వెంట్రుకలు కూడా లెక్కించావు అంటే నాకు ఇచ్చిన భద్రతను బట్టి మీ స్తోత్రాలు. ఇది రెండవ సంగతి. మూడవది చూడండి, ఏమి లెక్కిస్తారు? మూడవది కీర్తన 56. మూడవ సంగతి కీర్తన 56. 56వ కీర్తన 8వ వచనం కూడా మనం చదువుకుంటాం. కీర్తన 56 8వ వచనం కూడా అందరం కలిసి కీర్తన 56 8వ వచనం చదవండి. నా సంచారములు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో కనబడుంది కదా. కాబట్టి మూడవది దేవుడు ఏమి లెక్కిస్తాడంటే మన కన్నీళ్ళు కూడా లెక్కిస్తాడు. కాబట్టి ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కిస్తాడు. అంటే అది ఏం తెలియజేస్తా ఉందంటే మన కన్నీటిని లెక్కించడం అంటే మన ప్రార్థనకు వచ్చేటువంటి జవాబు కనుక మనం చూస్తాం. కాబట్టి ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఆయన జవాబు ఇస్తున్నాడు. అందుకే ఆయనకి ఏమని పేరు అంటే కీర్తన 65వ కీర్తన 2వ వచనం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వశేరులు నీ యొద్దకు వచ్చేద్దరు. కాబట్టి ఆయనకి ఏం పేరంటే ప్రార్థన ఆలకించేవాడు. కనుక ఆయన చెవులు మూసుకునేవాడు కాదు, కనుక ముఖము దాచుకునేవాడు కాదు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి అంటే మన ప్రతి కన్నీటి బుట్టను కూడా ఆయన లెక్కించి అనగా ఆయన తన పుస్తకంలో రాసుకుని మనకేమిస్తున్నాడు? ఆయన జవాబు ఇస్తున్నాడు. నిజంగా ఆయన ఇచ్చిన ప్రార్థనలు ఇచ్చిన జవాబును బట్టి కూడా మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. కానీ ప్రభా నా దినాలు లెక్కించావు, నాకు సృష్టికర్త దేవుడికి ఉన్నావు, నీకు స్తోత్రాలు. రెండవది అంత మాత్రమే కదా, రెండవదిగా నా తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించావు అంటే నాకెంతో భద్రత, ఎంతో ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నాడు. ఈ లోకల మనుషులు ఎంత భద్రత తీసుకున్న లోకల మనుషులు చనిపోతూ ఉన్నారు. కనుక చూడండి, ఎంత ఆఫీసర్లైనా ఎంత అధికారులైనా ఎంత భద్రత వాళ్ళు పెట్టుకున్నా దేవుడు పెట్టిన టైం రాగానే వాళ్ళు చనిపోతారు. ఉదాహరణగా అలా కాకుండా అది కొడుక్కునే అవకాశం ఉందనుకోండి, ఇంకా పొడిగించుకునే అవకాశం ఉందనుకోండి, సావకుండా ఎక్కువ దినాలు బతకాలనే ఆప్షన్ ఉందనుకోండి, చాలా మంది ధనవంతులు బతికేవాళ్ళు మనకంటే. ఎందుకంటే వాళ్ళకి డబ్బు బాగుంది కదా, డబ్బు పెట్టి ఏం కొనుక్కునేవాళ్ళు? బ్రతికే దినాలు సావకుండా కొనుక్కునేవాళ్ళు. కాబట్టి అది అందుకే దేవుడు ఆ బ్రతికి మన దినాలు లెక్కించాడు. కాబట్టి అది పొడిగించుకోవడానికి ఎవరికి కూడా కుదరదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, నేను ముఖ్యమంత్రిని కాబట్టి, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి, ఇంత అధికారం ఉంది కాబట్టి నేను వెంటనే చావను అంటే కుదరదు. కనుక ఏం చేయాలంటే అతను ఆ దినం అయిపోతుంది. కానీ అర్థం ఏంటంటే అవి మన చేతిలో లేవు, అనగా దేవుడు ఇవన్నీ కూడా లెక్కించాడు. కాబట్టి సృష్టికర్తగా మన దినాలు లెక్కించాడు. ఆయన సృష్టికర్త దేవుడు,
మన తల వెంట్రుకలు లెక్కించాడు. మన బద్దలిచ్చే దేవుడు మన కన్నీటిని లెక్కించాడంటే మన ప్రార్థనలకైనా జవాబు ఇచ్చిన దేవుడు. అంటే ఎన్ని ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చాడు, ఎన్ని మేళ్ళు ఆయన మనం పొందుకుంటున్నాం ఆయన దగ్గర. కాబట్టి ఇది 3వ సంగతి. 4వ చూడండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమి లెక్కించాడంటే మన జీవితంలో లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 4వదిగా ఆయన ఏమి లెక్కించాడంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆయనను దయ్యములు మీకు లోబడుచునని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించడని వారితో చెప్పాను. కాబట్టి పరలోకమందు మీ పేర్లు లెక్కించబడి ఉన్నవి, రాయబడి ఉన్నవి. చూశారు కనుక 4వ సంగతి ఏంటంటే దేవుడు ఏమి లెక్కించాడంట, పరలోకంలో మన పేర్లు రాశాడు. ఎంత అద్భుతం. యేసు వద్దకు వచ్చారు శిష్యులు వచ్చి, ప్రభా మీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టామయ్యా అని చెప్తా అద్భుతాలు చేసామంటా ఉంటే ప్రభు అన్నాడు, పిచ్చోళ్ళారా, దయ్యాల పైన సంతోషిస్తారా, అద్భుతాలు సంతోషిస్తారా? కాదు. దీని సంతోషం ఏంటి, మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి, పరలోకంలో జీవగ్రంథం, దాన్ని బట్టి సంతోషించండి. ఇక్కడ నుంచి అద్భుతాల గురించి ఆశ్చర్య గురించి ఆ సంతోషం కాదు. కనుక ఎందుకు పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడితే సంతోషము, ఒకళ్ళ పేరు జీవగ్రంథం రాయబడకపోతే ఏమవుతుంది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. జీవగ్రంథంలో పేరు రాయబడకపోతే ఏమవుతుంది? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయము మనం గమనించామంటే చివరి వచనం 15వ వచనం, ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుతాం. చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథములో రాయబడినట్లు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. చూసారా? కనుక ఎందుకు మనం సంతోషించాలి? జీవగ్రంథం రాయబడిందంటే ఎందుకంట, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వాడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అది కూడా అగ్నిగుండం ఎట్లా ఉందంట? ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన 21:8 అగ్నిగుండంకి వెళ్ళేవారు కూడా చూడండి. ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, ఆ వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందు. ఇది 2వ మరణం. కాబట్టి వీళ్ళందరి పేర్లు అక్కడ రాయబడలేదు కాబట్టి వీళ్ళు అగ్నిగుండానికి వెళ్ళారు. అగ్ని ఆరదు, పురుగు చావు. కాబట్టి 4వ సంతోషం ఏంటంటే లెక్కించింది మన పేర్లు పరలోక రాజ్యములు, పరలోక రాజ్యములు ఆయన జీవగ్రంథములు లెక్కించాడు. కాబట్టి నిజంగా ప్రభా నా పేరు అక్కడ రాయబడకపోతే నేను ఎక్కడ ఉండాలి? అది అగ్ని తప్పించే నీకు స్తోత్రం అని చెప్పి మన దేవుని ఆరాధించాలి. 4వదిగా మన పేర్లు కూడా లెక్కించాడు. కనుక మన పేర్లు కూడా, అందుకే ఆయనకు అందరూ తెలుసు. కనుక అందరి పేర్లు తెలుసు, ప్రతి మనిషి కూడా ఆయనకు తెలుసు. ఇలా చెప్పాను మొదట 8:39 ప్రతి మనిషి యొక్క హృదయం ఆయనకు ఎరుగునని రాయబడింది. కారణం ఏంటంటే ఆయన నిర్మించాడు. కానీ మనం కొన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటాం, కొన్ని పేర్లు గుర్తుండవు. కానీ దేవుడికి సమస్తము గుర్తు, ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన వాడు కాబట్టి. కానీ 4వ సంగతి ఏంటంటే ఆయన మన పేర్లను లెక్కించినందుకు మన దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు 4 విషయాలు చెప్పా. మొదటిదని చెప్పండి, ఆయన మన దినాలను లెక్కించాడంటే మన సృష్టించాడు కానీ మన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన మన కృతజ్ఞతాస్తుతులు చెల్లి. రండి నమస్కారమే సాగిలి పడదాం, మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి. కారణం ఏంటంటే మన సృష్టికర్త. 2వదిగా మనం సృష్టించిన తర్వాత మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించాడంటే ఏ హాని జరగకుండా. కనుక ఒక్క తల వెంట్రుక రావాలన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా రావడం లేదంటే ఆయన ఎంత భద్రత మనకి ఇస్తున్నాడు, ఎంత కాపుదలు ఇస్తున్నాడు, దాన్ని బట్టి ఆరాధించాలి. 3వదిగా మన కన్నీళ్ళన్నీ లెక్కించాడంటే మన ప్రార్థనకి ఇచ్చేటువంటి జవాబులను బట్టి మనం దేవుని స్తుతించాలి. 4వ సంగతి మనం చూసాము, మన పేర్లన్నీ కూడా పరలోకములో జీవగ్రంథములో రాశాడు. కానీ జీవగ్రంథంలో రాశాడు కాబట్టి అని అనగా జీవగ్రంథంలో పరలోకంలో జీవగ్రంథం రాయబడటం అంటే నరకము నుండి అగ్నిగుణము నుండి తప్పించాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. కనుక అంత మాత్రమే కాకుండా 5వ సంగతి మనం చదువుకున్నాం ఏంటంటే ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. కనుక సమస్తము కూడా అన్నిటిని కూడా లెక్కల ప్రకారం ఆయన కట్టాడు, లెక్కల ప్రకారం ఆయన నిర్మించాడు. ప్రతి దానికి లెక్క ఉంది ఆయన దగ్గర. కాబట్టి ఆకాశ వైశాల్యానికి లెక్క ఉంది, నీటికి లెక్క ఉంది, కనుక భూమిలోని మన్నుకి లెక్క ఉంది, ఆ రీతిగా ఆ పర్వతానికి కొండకి లెక్క ఉంది, అన్ని కూడా లెక్క ఉంది. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. కాబట్టి ఆయన జ్ఞానం చూసినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేం. కనుక ఆయన జ్ఞానముతో ఎవరిని పోల్చలేం, ఆయనతో సమానంగా ఎవరిని కూడా మనము చేయలేం. కాబట్టి ఇప్పుడు అయితే
ఈ ఐదు విషయాలను బట్టి మనం దేవుని ఆరాధించాలి. మొదటిది మన సృష్టికర్త కాబట్టి, రెండవదిగా మనకిచ్చిన పద్ధతిని బట్టి, మూడవదిగా మనకిచ్చిన జావుని బట్టి, నాలుగవది మన పేర్లను లెక్కించినందుకు కాను, ఐదవది ఆఖరిది ఏంటంటే ఆయన అనంత జ్ఞానియగు దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. ఎవరైతే ఆరాధిస్తారో ఆరాధించే వారిని కూడా దేవుడు ఏం చేస్తారంటే కోరుకుంటున్నారంటే, ఎవరు ఆరాధిస్తారని చెప్పేసి దేవుడు వెతుకుతూ ఉన్నారు. ఎవరు వెతుకుతున్నారంటే నాకు ఆరాధన చెల్లించేవారు ఎవరైనా దేవుడు ఆశపడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుడికి కావాల్సింది ఎవరంటే ఆరాధించేవాడు. ఆరాధించేవాడు కావాలని ఆయన కోరుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం గమనించామంటే 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి 4:23 చదవండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని 1 కింద వెతుకుచున్నాడు. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడంటే నన్ను ఆరాధించే వాళ్ళు ఎక్కడ అని దేవుడు వెతుకుతున్నాడు. వాస్తవానికి అసలు పరలోకంలో దూతలు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఏమని? పరిశుద్ధుడు అని మానక రాత్రి మగలు ఆరాధన చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఆ దూతల ఆరాధన కోరట్లేదు, కానీ ఆయన కోరుతుంది ఎవరు ఆరాధన చెప్పండి? ఈ పాపి అనే మనిషి యొక్క ఆరాధన. నన్ను ఆరాధించే వాళ్ళు ఎక్కడ అని దేవుడు కోరుతున్నాడు. దూతలను పంపించి అంటాడు, దూతలారా భూలోకములో ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళని లెక్క పెట్టండి అన్నాడు. ప్రకటన 11వ అధ్యాయము. ప్రకటన 11వ అధ్యాయం మనం చూసినప్పుడు ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు లెక్కిస్తున్న దూత వచ్చి ప్రకటన 11వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 11వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదవండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత చేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టు మన కింద ఒకటేసి దేవుని ఆలయము బలిపీఠం అందులో పూజించు వారిని కొలత వేయము. చూసారా, దేవుడు కొలత వేస్తాడు. కాబట్టి ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయనకు పూజిస్తారో, నమస్కారం చేస్తారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వాడిని ఏం చేస్తారంటే దేవుడు కొలత వేయమని చెప్పాడు, లెక్క వేయమని చెప్పాడు. కాబట్టి ఉదయకాలము మనకి ఇన్ని లెక్కలు పెట్టి పంపించిన దేవుడు మరి ఆయన మన ఆరాధన లెక్కించాలంటే మనం దేవుని ఏం చేయాలి? ఎలుగెత్తి ఆరాధించాలి. కాబట్టి నోరు తెరిచి కనుక మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ఆయన అనంత జ్ఞాని ఆయన దేవుడు కాబట్టి మనం ఆరాధించాలి. ఎందుకంటే మన మానవ మనవడికి సంబంధించిన ప్రతిది కూడా ఆయన సమస్తాన్ని కూడా దయచేసినందుకు మనం ఆరాధించాలి. రెండవదిగా ఆ అనంత జ్ఞానంలో రెండో సంగతిగా మన సృష్టిగత దేవుడిగా మన దినాలను మన యొక్క ఆ దినములు లెక్కించినందుకు కాను సృష్టిగత దేవుడు ఉందని కానీ ఆరాధించాలి. మూడవది మనం చూసామంటే మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడు మనకి ఇచ్చినటువంటి పద్ధతిని బట్టి మనం ఆరాధించాలి. నాలుగవదిగా మన కన్నీళ్ళు అంటే మనకిచ్చే జాబుని బట్టి మనం ఆరాధించాలి. ఆఖరి మనం చూసాము, ఆఖరిది ఏంటంట పేర్లు రాయబడ్డాయి. పరలోకంలో మన పేర్లు రాశారు కాబట్టి ఈరోజు మన పేర్లు రాయబడ్డాయి కనుక పరలోకంలో ఆ గ్రంథముల పేర్లు రాయబడ్డాయి అంటే అర్థం ఏంటంటే వారు అగ్నిగుండం నుండి తప్పించబడిన వారు. అందుకే యేసు అన్నాడు, దెయ్యాలు పోయినందుకు అద్భుతాలు చేసేందుకు సంతోషించడం కాదు, కనుక దేని సంతోషించాలి? మీ పేర్లు పరలోకంలో రాయబడాలి. అందుకు సంతోషించండి. కనుక అందుకే ఇప్పుడు పరలోకంలో ఆ 12 మంది పేర్లు రాయబడ్డాయి. ఒకటి పేరు తుడిపేయబడింది. ఎవరంటే ఆయన యోధా పేరు తుడిపేయబడి మత్తయి పేరు రాయబడింది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక పరలోకంలో ఆ 12 మంది పేర్లు మనం చూస్తాం. కనుక ఆ యొక్క పునాదుల మీద అంత మాత్రమే కాదు ఆ గ్రంథములో మనందరి పేర్లు రాయబడుతున్నాయి. కాబట్టి దాన్ని బట్టి అనగా అగ్నిగుణం తప్పించినందుకు కానీ మనం దేవుణ్ణి ఎలుగెత్తి ఆత్మతో సత్యముతో మన దేవుణ్ణి ఆరాధించాలి. ఆ రీతిగా ఆరాధించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయును గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము.